హాయ్ ఫ్రెండ్స్, సినిమా మోహన్కి స్వాగతం. టాలీవుడ్ హీరోయిన్స్లో సాయి పల్లవికి ఉన్న క్రేజే వేరు. ఆమె ఒక సినిమాని సెలెక్ట్ చేసింది, ఒక సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే ఆటోమేటిక్గా సినిమా పైన అంచనాలు అనేది క్రమక్రమంగా పెరిగిపోతూ వస్తుంటాయి అనమాట. ఆమె కూడా ఆ పాత్రను అంతే రేంజ్లో ఎలివేషన్ చేస్తూ అద్భుతంగా ఆ పాత్రలో ఒదిగిపోయి నటిస్తూ ఉంటుంది. ఈ 2024 విషయానికి వస్తే ఆమె అమరన్ సినిమాతో సరికొత్త బ్లాక్ బస్టర్ని తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్లో రూపొందుతున్న రామాయణం సినిమాలో రాముడుగా రణబీర్ కపూర్ నటిస్తుంటే సీత పాత్రలో సాయి పల్లవి కనిపించనుంది. ఇది కాకుండా నాగ చైతన్యతో కలిసి తండేల్ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది అనమాట. తండేల్ సినిమా వచ్చేసి ఫిబ్రవరి 7న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే అన్నట్టు. ఈ సినిమా పైన ఇప్పటికే మంచి అంచనాలు క్రియేట్ అవుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో సాయి పల్లవి తాజాగా మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ సినిమా ఏదో కాదు, ఎల్లమ్మ. ఈ సినిమాకి దర్శకుడు ఎవరంటే వేణు ఎల్దండి. బలగం అంటే ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాను రూపొందించి అటు అవార్డులు ఇటు కలెక్షన్స్ కొల్లగొట్టినటువంటి వేణు ఎల్దండి ఇప్పుడు దిల్ రాజు బ్యానర్లోనే మరో సినిమా చేస్తున్నారు. ఆ సినిమానే ఎల్లమ్మ. నిజానికి ఈ సినిమాని నాని చేయాల్సిందనమాట. కానీ నాని చేయకపోవడంతో ఇప్పుడు నితిన్ హీరోగా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్గా నటించడానికి సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సినీ వర్గాల్లో వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయన్నమాట. తెలంగాణ బ్యాక్డ్రాప్లో రూపొందబోయే ఈ సినిమా సాయి పల్లవికి మరో క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది, ఆమె కెరీర్లో ఒక మంచి ప్రాజెక్ట్ అవుతుంది అనేసి అందరూ అంటున్నారు. యాక్చువల్గా నిజానికి తెలంగాణ బ్యాక్డ్రాప్లో నటించడం అనేది సాయి పల్లవికి ఏం కొత్త ఏం కాదు. ఆమె నటించినటువంటి ఫిదా సినిమాలో ఆమె తెలంగాణ అమ్మాయిగా నటించింది. అలాగే విరాట పర్వం సినిమాలోనూ ఆమె తెలంగాణ అమ్మాయిగా నటించింది అనమాట. ఇప్పుడు మరోసారి ఎల్లమ్మ పాత్రలో తెలంగాణ అమ్మాయిగా సాయి పల్లవి మెప్పించడానికి సిద్ధమైంది. మరి ఎల్లమ్మగా సాయి పల్లవి ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో తెలుసుకోవాలంటే మనం వెయిట్ చేయాల్సిందే.